ఈ వింత క్రియేచర్ మీకు కనపడుతున్నంత అమాయకులు అయితే కాదు. ఇది ఎంత డేంజర్ మీకు అర్థం అవ్వాలంటే, ఎర్త్ వామ్స్ ఉంటాయి కదండి, వానపాములు, వాటిని చంపి తినేస్తూ ఉంటాయి. ఎర్త్ వామ్స్ మన పర్యావరణానికి ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు. అయితే నేను దీనికి ఎందుకు హైప్ ఇస్తున్నానంటే, వీటికున్న రేర్ సూపర్ పవర్స్ వల్ల. ఇది ఎంత కొట్టినా చావని పాము లాంటిది. ఎన్నిసార్లు కొట్టినా చావని పాము రాను. మీ ఇంటి చుట్టుపక్కల ఇలాంటి ఒక వాన్ కనపడిస్తే దాన్ని చంపే ప్రయత్నం మాత్రం చేయకండి. ఎందుకంటే దానిని ఎలా పడితే అలా చంపలేము. దానికి ఒక ప్లాన్, పద్ధతి అనేది ఉండాలి. ప్లానింగ్, పద్ధతి. అది ఎలానో నేను చెప్తా. దీనిని ఎంత కొట్టినా చావదు. ఒకవేళ మీరు దాన్ని చంపే ప్రయత్నంలో పొరపాటున అది 2 ముక్కలు అయిందనుకోండి, ఆ విడిపోయిన ముక్క నుంచి కొత్త వామ్ పుడుతుంది. మీ వార్ని పట్టుకొని 10 ముక్కలుగా కట్ చేస్తే ఆ 10 ముక్కల్లో నుంచి 10 కొత్త వామ్స్ రీజనరేట్ అవుతాయి. అందుకే నేను యూట్యూబ్ థంబ్నెయిల్లో వోల్వరిన్ అండ్ డెడ్పూల్తో కంపేర్ చేశా ఈ వార్మ్ సూపర్ పవర్స్ని. అంటే దీనికి అంత రీజనరేటివ్ పవర్స్ ఉన్నాయన్నమాట. దాదాపు ఇది ఇమ్మోర్టల్గా ఉంటుంది. దీని పేరు హ్యామర్ హెడ్ వామ్. దీని తల చూడడానికి సేమ్ హ్యామర్ లాగే ఉంటుంది. అందుకనేమో దానికి హ్యామర్ హెడ్ వామ్ అని పేరు వచ్చిండేది. ఇది ప్లాంటేరియన్ జాతికి చెందిన ఒక అరుదైన వామ్. అందుకే అబ్బా ఇది ఎక్కడ పడితే అక్కడ కనపడదు, చాలా తక్కువ చోట్లే కనపడిస్తూ ఉంటుంది. ఇవన్నీ చాలదన్నట్లు దీనికి ఇంకో సూపర్ పవర్ కూడా ఉంది. అదే న్యూరోటాక్సిన్స్ అనే పాయిజన్. దీనిని అస్సలు ముట్టుకోకూడదు. ఈ విషయం వల్ల మనం చనిపోం, కానీ రిస్క్ అయితే ఉంటుంది. మన పెట్స్ టచ్ చేసినప్పుడు అవి చనిపోయే ప్రమాదం ఉంది. సో జాగ్రత్తగా ఉండండి ఇది మీకు కనపడినప్పుడు. మరైతే దీన్ని చంపడం ఎలా, అక్కడికే వస్తున్నాను. కొద్దిగా కష్టమే, తప్పదు, ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడాలి కాబట్టి. నెంబర్ 1, దీనిని గాజు జార్లో వేసి ఉప్పు లేదా వెనిగర్ వేసామంటే దీని మీద చనిపోతుంది. లేదంటే ఈ వామ్ని పట్టుకొని ప్లాస్టిక్ బాక్స్లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో 2 to 3 days ఉంచాలి, అప్పుడు చనిపోతుంది. ఇదంతా నా వల్ల కాదులంటే వదిలేండి అబ్బా. ఎవరో ఒకరు నాలాంటి మంచి పిల్లడు వచ్చి దీన్ని కనపడతానే చంపేస్తానులేండి. మీరు ఎప్పుడైనా ఇలాంటి వామ్ చూసింటే కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది దీన్ని చూశారు. ఆగండి, వీడియో ఇంకా అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది. ఇంకా చాలా ఫ్యాన్స్ దాచా లోపల, చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయడం మాత్రం మర్చిపోకండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఇంకా మొదలెడదామా? 2009లో మెక్ ఆర్థర్ వీలర్ అనే ఒక వ్యక్తి ఒక పిచ్చి డెసిషన్ తీసుకున్నాడు. అది విన్నాక మనకి నవ్వాలో అసలు ఏమనాలో అర్థం కాదు అతన్ని. అతను ఏమనుకున్నారంటే, ఎన్నాళ్ళు ఇలా బతుకుదామని ఒక బ్యాంకు దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఇక్కడ ఫన్నీ థింగ్ ఏంటంటే, బ్యాంకు దొంగతనం చేయాలనుకున్నారు కరెక్టే, కానీ దొంగతనానికి వెళ్ళేటప్పుడు మకానికి ఏదైనా మాస్క్ అని వేసుకొని వెళ్ళాలి కదా. ఇతను ఏం చేశారంటే, లెమన్ జ్యూస్ని ఫేస్కి అప్లై చేసుకొని దొంగతనానికి వెళ్ళాడు. అవునబ్బా, మీరు విన్నారు నిజమే. నిమ్మరసం ఉంటుంది కదా, నిమ్మకాయని బాగా పిండి ఫేస్కి అంతా పట్టించుకొని బ్యాంకు దొంగతనానికి వెళ్ళారు. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇంకేముంది, సీసీటీవీ కెమెరాలో ఫేస్ క్లారిటీగా రికార్డ్ అయింది. మనోని పోలీసులు పట్టేశారు. పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తున్నప్పుడు నువ్వు మగానికి మాస్క్ ఎందుకు వేసుకోలేదని అడిగితే ఆ వీలర్ చెప్పిన సమాధానానికి పోలీసులందరికీ ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి. అతను ఏమని చెప్పారంటే, నేను స్పై నోవెల్స్ అండ్ స్టోరీ బుక్స్లో చదివేవాడిని. ఫేస్కి లెమన్ జ్యూస్ అప్లై చేసుకుంటే ఫేస్ కనపడకుండా ఇన్విజిబుల్ అవుతుందని. అంటే నేను ప్రాక్టికల్గా కూడా నా ఇంట్లో పోలరాయిడ్ కెమెరాతో ట్రై చేసినాను, అది వర్క్ అయ్యింది. ఫోటో దిగినప్పుడు నా ప్లేస్ బ్లర్గా వచ్చింది. అందుకే నేను బ్యాంకుకి అంత కాన్ఫిడెన్స్తో వెళ్ళా, లెమన్ జ్యూస్ అప్లై చేసుకొని రాబరీకి అని చెప్పాడు. ఆ ఒక్క మాట వినగానే పోలీసులందరూ బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా. బ్యాంకు దొంగతనం చేసినందుకు అతనికి 24 years జైలు శిక్ష అండ్ 3 years ప్రొబేషన్ పడింది. ఇప్పుడు మకానికి మాస్కో ఏదో గుడ్డ కప్పుకోమంటే ఇలా చిక్కేవాడా? అట్లీస్ట్ 20 or 30% అయినా పోలీసులు చిక్కకుండా ట్రై చేసేవాడు కదా, ఛాన్స్ ఉండేది మనకి తప్పించుకునేందుకు. మీ గ్యాంగ్లోనే ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటారు, అంటే నార్మల్ థింగ్స్ కూడా ఎక్స్పెరిమెంటల్గా వే చేసేవాళ్ళు. అయినా ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి అబ్బా? ఈ ఫ్యాక్ట్ వాళ్ళకి షేర్ చేయండి ఖచ్చితంగా. ఇలా ఎవరన్నా దూలగాళ్ళు ఉంటే మీ గ్యాంగ్లో ఫేస్కి నిమ్మరసం పూసుకొని వెళ్ళడం లిటరలీ క్రేజీ. అసలు మనిషివా దెయ్యానివా?